హలో, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ గారిని నేను మాట్లాడుతున్నాను కోరుతున్నాను. వేదికని అలంకరించిన మన గౌరవ శాసనసభ్యుల వారి మాన్య శ్రీ పెద్దకొండ వెంకటప్రసాద్ గారికి, అలాగే కౌన్సిలర్ జయమ్మ గారిని కూడా డయాస్ మీదగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు ఎన్నో ఒడిదుడుకులు అన్ని కూడా అధిగమించి ప్రజలకు తీసుకోవాల్సిన సంక్షేమ పథకాల గురించి, ఎంత సంక్షోభం ఉన్నా కూడా సంక్షోభాన్ని అధిగమించి దాన్ని జయించి మనకి అభివృద్ధిని అందిస్తున్నటువంటి ప్రభుత్వం వారు ఏమేమి కార్యక్రమాలు ఇంతవరకు ప్రజలను ఉద్దేశించి ప్రజల పక్షాన చేశారు అనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు 20వ తారీఖు నుంచి 6 రోజులు 26వ తారీఖు వరకు ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో భాగస్వామ్యులే కాబట్టి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మనం ఎంత అభివృద్ధి చేసుకుంటున్నాము అనేది తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్వహించడం జరిగింది. దీనిని అందరూ ప్రజల సమక్షంలో, ప్రజాప్రతినిధుల సమక్షంలో, ప్రజాప్రతినిధుల చేత దీన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని శాఖలకి ఉద్దేశించడం మూలంగా ఈ రోజు మనం కళ్యాణపట్నంలో గౌరవ శాసనసభ్యుల వారి సమక్షంలో ఈ 100 రోజుల్లో ఏం చేశామనే అభివృద్ధి మీద మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నామండి. దీంట్లో మొదటిగా ఈ 100 రోజుల్లో సాధించిన ప్రగతిలో అవాతాతలకి, ఆధారం లేని వాళ్ళకి, ఎవరైతే వికలాంగులు కానీ ఛాలెంజ్లు ఉన్నారో అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో ఒకే దఫా పెన్షన్ 4,000 రూపాయలని, అలాగే వికలాంగ పెన్షన్ 6,000 రూపాయలకి చేయడం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. అలాగే పట్టెడు అన్నం దొరికితే చాలు మహాప్రభు అనే రోజుల్లో ఇంతకుముందు మన తాతలు తండ్రులు అందరూ ఉన్నారు. ఈ రోజు భోజనం అంటే మనం బయటికి వెళ్తే 100 రూపాయలు, 80 రూపాయలు, 150 రూపాయలు లెక్కకు మించి మనం భారం మోయలేనంతగా ఉన్న రోజుల్లో కూడా అన్నా క్యాంటీన్ అనేది తీసుకొని వచ్చి 5 రూపాయలకే భోజనాన్ని పెట్టడం, అలాగే అందరికీ ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక భూములే కాదండి, మనకి సంబంధించిన ఎలాంటి ఆస్తి పత్రాలు అయినా సరే వాటన్నిటికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి చదువుకున్న విద్యార్థులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో, అలాగే విద్యని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కూడా మెగా డిఎస్సిని కూడా ఈ గవర్నమెంట్ ఈ 100 రోజుల్లో ప్రకటించి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పలు కార్యక్రమాలని మళ్ళీ మొన్ననే మనం చూసాము. ఖచ్చితంగా 90 రోజులు 80 రోజులు మనం గవర్నమెంట్ ఏర్పడగానే బుడమేరు వాగు పొంగిపోవడం మూలంగా విజయవాడ మహానగరం మొత్తం ముంచెత్తితే మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఎంత కఠోరంగా శ్రమించి 10 రోజుల పాటు అదే నేలలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళని చేసిన సేవలు, మనోధైర్యాన్ని నింపుతూ ప్రజలకి వాళ్ళు చేసిన సహాయ సహకారాలు అన్ని కూడా మనం ప్రతిరోజు ఇక్కడి నుంచి చూస్తున్నాం. మనం ఏమి అదృష్టం అంటే అలాంటి వరదలు, ముంపులు ఏమి లేకుండా ఉన్నామనే, కానీ మనం కూడా ప్రతిరోజు బాధపడుతున్నాం. ప్రతిరోజు పేపర్ చూసి అయ్యో ఇంత ఉపద్రవం జరిగింది, ఇది జరిగింది అని ప్రతిరోజు బాధపడుతూ ఉన్నాం. మనం కూడా భాగస్వాములు అవడానికి విరాళాలు ఇచ్చాం. మన మున్సిపాలిటీ నుంచి కూడా 50 మంది వర్కర్స్ అక్కడ పంపించాం, వెహికల్స్ పంపించాం, మనకు తోచిన సహాయం అన్ని చేశాం. దీనికి ఇంతటి మహోన్నతమైన మనోధైర్యాన్ని కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకున్న చర్యలన్నీ కూడా చాలా శ్లాఘనీయం. ఈ విషయాలన్నింటినీ ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలనే దృఢ సంకల్పంతో మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే అందరు ప్రజాప్రతినిధులు, ఇక్కడ లోకల్ లీడర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువచేయాలనే ఉద్దేశంతో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ రోజు నుంచి 6 రోజులు చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా కళ్యాణపట్నంలో 20వ వార్డులో మనం ఈ రోజు సమావేశమై మన ప్రజాప్రతినిధి మాన్యశ్రీ పెద్దకొండ వెంకటప్రసాద్ గారి సమక్షంలో ఈ రోజు రోజుల పరిపాలనని కొనసాగించిన తర్వాత 100 రోజుల పరిపాలనలో
ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందుతోందనే ఆలోచనతోనే ఇది మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి సోదరులు కదిరి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఇర్ఫాన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, నాతోటి సహచరులకి, విచ్చేసినటువంటి 20వ వార్డు సోదర సోదరిమణులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. 100 రోజులకు ముందు మనం ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు. ఒక అశాంతి ఉండేది గత ప్రభుత్వ హయాంలో. అందుకు నిదర్శనమే గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి, అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించినటువంటి చారిత్రాత్మక ఎన్నికలు అనేది మొన్నటి రోజున జరిగినాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక నమ్మకం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది, ఈ కూటమి మీద ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారనే ఆలోచనకి నిదర్శనమే మొన్నటి ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏ నమ్మకంతో అయితే ఎప్పుడు కూడా చరిత్రలో కని విని ఎరగనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నాయకుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వార్డు కౌన్సిలర్ వరకు కూడా అందరిలో కూడా బాధ్యత కనబడుతూనే వస్తోంది, కనబరుస్తూనే వస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల తర్వాత మీ ముందుకు వచ్చున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి సంతకం నిరుద్యోగులు ఎక్కడైతే బాధతో ఉన్నారో, యువత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారో, గత ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచనతో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారో, ఏదైతే వాళ్ళ బాధ ఉందో అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి మీద చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు యావత్ ప్రజానీకం కూడా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన కదిరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఇంప్లిమెంట్ అయింది, కొన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తే. అటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రజానీకం మేము ఆస్తులు కొనుక్కుంటే మా ఆస్తి పత్రాలు తీసుకుపోయేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన ప్రభుత్వం దగ్గర వాళ్ళ ఒరిజినల్ పత్రాలు పెట్టుకుని మన కలర్సి రాక్షిస్తారంటే ఏ రకమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం బతకాలనే ఆలోచనతో భయాందోళనలకు గురవుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడుతూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి మాట చెప్పేది వచ్చిన వెంటనే రద్దు చేసినటువంటి ఘనత ఈ 100 రోజుల్లో మీ అందరి ముందు కూడా తీసుకొస్తాను. అంతేకాదు ఎన్నికల సందర్భంగా ఏదైతే సామాజిక పెన్షన్లు, ఈ పెన్షన్స్ అనేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెడితే అది తరతరాలుగా రూపాంతరం చెంది గత ప్రభుత్వ హయాంలో పెంచుకుంటూనే పోతూ 3,000 రూపాయలకు వస్తే 3,000 రూపాయలు కాదు 4,000 రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి మాటించి ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే టైం నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చేటువంటి మొదటి నెల పెన్షన్లు గడిచినటువంటి 2-3 నెలలకు కూడా మేము 1,000 రూపాయలు ఏదైతే 3,000కు 4,000 మధ్యన అంతరం ఉందో అది కూడా మీకు అందిస్తాం, 7,000 రూపాయలు మొదటి నెలలో పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట కట్టుబడి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి 100 రోజుల్లో ఉంటుందని చెప్తాను. అంతేకాకుండా 3,000 పెన్షన్ ని 4,000 రూపాయలు పెన్షన్ చేస్తూ ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా జగన్మోహన్ రెడ్డి పదే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి ఎప్పుడు కూడా మాట్లాడేవాడు. వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్లు ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీకు పెన్షన్లే రావు, 1వ తారీఖు వస్తే మీకు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్తూ ప్రతి నెల 1వ తారీఖున మామూలుగా 9-10 గంటల లోపే 1వ తారీఖున దాదాపు 90% మేర పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని, 100% 1వ తారీఖు సాయంత్రం అయ్యేసరికి పూర్తి చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వికలాంగులకు పెన్షన్ పెంచినటువంటి ఘనత 6,000 రూపాయలు చేస్తున్నారు.
అదే రకంగా పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మీరు గుర్తిరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని 100 రోజుల పరిపాలన. అంతేకాకుండా మీరు ఒక్కసారి గమనించుకోండి, పోలవరం అనేది ఈ రాష్ట్రానికి జీవనాడి. ఈ పోలవరం గడిచిన 5 సంవత్సరాల్లో గడిచిన ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితుల్లో వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టుకు డబ్బు తీసుకొచ్చినటువంటి ఘనత, దాదాపు 15,000 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటే ప్రజల్ని మభ్యపెడుతూ అమరావతిలో 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతాంగాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి రాక్షసంగా వాళ్ళని హింసిస్తూ పరదాలు కట్టుకొని ప్రయాణాలు చేసి ప్రజల మధ్యకి రావాలంటేనే అసహించుకునేటువంటి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి స్వస్తి చెప్తూ ఈ రోజున మీ ముంగుట్లేకి పెన్షన్ ఇచ్చే రోజున ఖచ్చితంగా 1వ తారీఖు ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్ పంచేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం పెంచుకుంటున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోమంటా ఉన్నారు. ఇవన్నీ కూడా పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు. ప్రజలు అశాంతితో ఉన్నారు, వాళ్లకు నమ్మకాన్ని కలిగించాలా, వాళ్ళ సమాజంలో ఒక శాంతిని కల్పింపజేయాలనే ఒక బాధ్యతతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలనలో మీకు కనపడిందో లేదో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాదు, గడిచిన పాలకుల హయాంలో నాయకులు పోయి పెన్షన్ రావాలంటే స్థానికంగా వాలంటీర్కి లంచం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. పెన్షన్ రావాలంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి పోయి మీరు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. పెన్షన్ డబ్బు మీ ఇంటికి రావాలన్నా కూడా 100-200 అయితే అప్పచెప్తే గానీ వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి గత పాలకుల పరిపాలన ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏమాత్రం వాలంటీర్ వ్యవస్థకు సంబంధం లేకుండానే అధికారులు పొద్దున్నే 5:30 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 గంటల లోపల 100% మీకు పెన్షన్లు అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అంతేకాకుండా రాజధానిని కూడా పూర్తి స్థాయిలో నిర్మించేటువంటి కార్యక్రమం కూడా ముందుకు చకచకా పనులు సాగుతున్న ఈ 100 రోజుల సమయంలో. అంతేకాదు, పోలవరం కూడా ముందడుగేసినటువంటి పరిస్థితులు మీరు గమనించుకోమంటున్నాను. అంతేకాకుండా మన ప్రాంతంలో ఏదైతే హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పం నీళ్లు తీసుకుపోతా అంటే చెర్లోపల్లికి నీళ్లు ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది కదా, ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది. మరి ఈ రోజున ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్లో పెండింగ్ ఉన్నాయో ఇంకా కొద్ది వరకు పనులు, కొద్ది వరకు నీళ్లు ఇవ్వలేనటువంటి వరకు నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆ పరిస్థితులు కూడా అధిగమించబోతున్నాం. ఏదైతే పనులు పునఃప్రారంభం చేస్తున్నాం మెయిన్ బ్రాంచ్ కెనాల్లో కూడా వచ్చే రోజుల్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా ఈ ప్రాంతంలో నీళ్లు అందించేటువంటి కార్యక్రమము పూర్తి స్థాయిలో చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే నీటిని పారుదల చేసేటువంటి సామర్థ్యం ఈ హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలకి వచ్చే రోజుల్లో పూర్తి స్థాయిలో మరింత పెంచాలనే ఆలోచనతోనే పనులు చేయబోతున్నాం అనేది కూడా వాస్తవాన్ని ముందుకు తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ 100 రోజుల పరిపాలనలో మీరు కదిరిలో ఒకసారి అన్వయించుకుంటే గడిచిన 10 సంవత్సరాల్లో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ముప్పడిగా అక్రమ లేఅవుట్లు, ముప్పడిగా మనతో అంతరించిపోతుంది సమాజం. మన తర్వాత మన పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కూడా ఇక్కడ బతకాలనే ఆలోచన లేకుండా ప్రభుత్వ భూముల్ని రాజకీయ నాయకుల ముసుగులో, అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ముసుగుల్లో కబ్జాలు చేసినటువంటి ఘనతని ఈ రోజున నడిపొడ్డున బట్టలు తీసి మరి నిగ్గు తేల్చి ముందరికి తీసుకొస్తా ఉన్నాం. దీనికి కూడా రంగులు వేస్తా ఉన్నారు. ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి వాళ్ళకి ఏదో చేస్తారని. అది ఎవడైతే దొంగతనం చేసినాడో వాడు మాత్రం మాట్లాడుతున్నటువంటి మాటలే గాని ప్రజలు ఎవరు దీన్ని ఆమోదించడం లేదు. దొంగతనానికి, అవినీతికి కులం ఉండదు, మతం ఉండదు. ఈ మాటలు మాట్లాడేవాడు అర్థం చేసుకోవాలా. కులం, మతం అనేది నాయకులకు ఉండదు, అవినీతికి ఉండదు. అదే రకంగా అరాచకానికి ఉండదు. అరాచకం ఏ కులస్తుడు చేసినా తప్పే, ఏ మతస్థుడు చేసినా తప్పే. అవినీతి ఏ అధికారి చేసినా తప్పే, రాజకీయ నాయకుడు చేసినా తప్పే, ఏ కులానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే, ఏ మతానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. మా ఆలోచనలు, అడుగులు కూడా అదే దిశగానే పోతాయి. మీరేదో కులాన్ని చూపించో, మతాన్ని చూపించో బెదరగొట్టి మేము చేసే పనులకు అడ్డొస్తామంటే
తొక్కుకుంటూ పోతాం కానీ మీకు ఎక్కడ భయపడమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. మాకు ఒక ఇప్పుడు కూడా చెప్తున్నాను, మొదటిగా మీకు సమయాభావం నుంచి మీకు అందరు కూడా క్షమాపణ పడుతూ ఉన్నాను. ఈ సమయాభావానికి కూడా కారణం ఏమంటే గడిచిన 100 రోజుల లోపల ప్రతిరోజు కూడా ప్రజల్ని కలిసినప్పుడు ఒకటే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత మా దగ్గరికి వస్తా ఉంది. ఉద్యోగాలు కావాలంటున్నారు, సర్టిఫికేట్లు తీసుకొని తిరుగుతున్నారు. కడుపులో బాధ అవుతుంది, ఇంతమంది పిల్లలు ఎక్కడికి పోతారని చెప్పేసి. కాబట్టి మా ముందున్నటువంటి ప్రథమ కర్తవ్యం ఈ నియోజకవర్గంలో బిడ్డలకి ఉపాధి ఉద్యోగ కల్పన చేసేటువంటి పరిస్థితులు మేము తీసుకుపోతాము. అందులో భాగంగా ఈ రోజున కూడా నాకు సమయాభావం అయిందని చెప్పేసి కూడా మీకు సవినయంగా తెలియజేస్తాను. ఈ రోజున మీరు గడిచిన 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ మురికి కాలువలు తీసినారా ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. ఈ రోజున కాలువలు తీసినాం. ఇంకా ఒకటి అక్కడెక్కడ మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఇది ఒక జాతీయ విపత్తి కింద ఆలోచన చేసినట్టు, రాష్ట్ర విపత్తి కింద ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా విజయవాడకు పోయినటువంటి పరిస్థితుల్లోనే కొద్ది రోజుల పాటు మీకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు. కానీ మన సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి పారిశుద్ధ్య కార్మికులు అక్కడ పోయినారు. కానీ మనల్ని ఇబ్బంది పెట్టాలను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు ఎక్కడా లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ రోజున మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. వచ్చే రోజుల్లో మరింత పేటరేగి మాట్లాడడానికి సిద్ధమవుతున్నటువంటి నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీ ప్రతి ప్రశ్నకి, మీ ప్రతి అవినీతికి, మీరు మాట్లాడబోయే ప్రతి మాటకి మీరు సమాజంలో రెచ్చగొట్టాలా, కులాల ప్రాతిపదిక మీద, మతాల ప్రాతిపదిక మీద అని చెప్పేసి చేసేటువంటి ప్రతి ఆలోచనలకి మా దగ్గర సమాధానం ఉంటుందని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా వేసేది లేదు. కదిరి అనే నియోజకవర్గం ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ జిల్లాలో అభివృద్ధిలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కావచ్చు మొదటి వరుసలో ఉంటుంది. ఉండే రకంగానే కష్టపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఉడత ఊపులకు భయపడేటువంటి పరిస్థితిలో మేము లేం. అదే రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక చిత్తశుద్ధితోనే 100 రోజుల పరిపాలన అందించింది. ఈ రాష్ట్రంలో ప్రజల్లో శాంతి భద్రతలను కాపాడేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగించింది. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి, వచ్చిన 100 రోజుల్లోనే డబ్బులు లేనటువంటి పరిస్థితి, అసలు ఏ డబ్బులు ఎక్కడ కొట్టేసినారో గత పాలకులు అర్థం కానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి మండలానికి 3 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద డబ్బులు కేటాయించినటువంటి ఘనత అంటే ఈ నియోజకవర్గానికి కొత్తగా గర్వంగా చెప్తున్నాం. ఈ వేదిక మీద నుంచి 18 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం. అంతేకాకుండా మా వంతుగా మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఈ జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి డయాలసిస్ సెంటర్ ని ఈ నియోజకవర్గంలో మన ఏరియా హాస్పిటల్ లో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడున్నటువంటి మిషన్లే కాకుండా ఇంకా మళ్ళీ ఒక 5 మిషన్లు అడిగితే మేము 6 మిషన్లకు శాంక్షన్ తీసుకొచ్చినాం. వచ్చే రోజులు 6 మిషన్లు కూడా మన ఏరియా హాస్పిటల్లో ఉంటుంది. ఈ 10 మండలాల ప్రజలకు కూడా చేదోడు వాదోడుగానే ఉంటుంది. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటుందని చెప్పేసి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తున్నాం. మరి 100 రోజుల పరిపాలన అనేది మీరు మహిళలు ఆలోచన చేయండి. వచ్చే రోజుల్లో మీకు గత ఎన్నికల సమయంగా ఒక మాట ఇచ్చినాం, ఉచిత బస్సు ప్రయాణం అనేది. ఆ కళ కూడా తొందరలోనే నెరవేర్చబోతున్నా. అంతేకాకుండా దీపావళికి మీకందరికి కూడా ఏదైతే గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినామో 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం 100కు 100% దీపావళికి చేసి తీరబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇంకా పెన్షన్లు అప్లై చేసుకొని చాలా మంది మేము పెన్షన్లు ఇచ్చేకపోయినప్పుడు అర్జీలు తీసుకొని వస్తా ఉన్నారు. అది వార్డులో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు. మాకు పెన్షన్ రాలేదు, మాకు అర్హత ఉన్నా కూడా మాకు డబ్బులు రావడం లేదు అనేటువంటి అర్హత ఉన్నటువంటి ప్రతి లబ్ధిదారుడికి వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. వచ్చే నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిరుద్యోగులకు శుభవార్త చెప్పినాం మెగా డిఎస్సి పేరు మీద. అదే కాకుండా నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు 6 నిమిషాలు కష్టపడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఆదుకోవాలా, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. అంతేకాకుండా వచ్చే నెలలో మందు వారులు కూడా శుభవార్త చెప్పబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి మందు తాగి కిడ్నీలు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి కుటుంబాలకు కూడా ఒక శుభవార్త చెప్పబోతున్నాం. ఎక్కడ కూడా తక్కువ రేటుకి నాణ్యమైనటువంటి మద్యం పాలసీని కూడా తీసుకురాబోతున్నాం. మా సోదరులు మందుబాబు కూడా నవ్వుకుంటా ఉన్నారు వెనక పక్కన. హ్యాపీ
గత పాలకుల నిర్లక్ష్యం, పేదవాడి ఆకలి ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే ప్యాలెస్లోనే ఆయన బతుకుతాడు. అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకు భోజనము, 5 రూపాయలకి టిఫిన్ అని చెప్పేసి ఏర్పాటు చేసేటువంటి అన్నా క్యాంటీన్లని ఊహించేసినటువంటి గత పాలకులు అయితే ప్రతిపక్షంలో ఉంటూ కూడా నరసింహస్వామి గుడి పక్కనే కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో ఆయన సొంత నిధులతోనే అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్ నిర్వహించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో పేదలకు ఏదైతే ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ ని పూర్తి స్థాయిగా ఈ రోజు 175 నియోజకవర్గాల్లో కూడా అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గంలో ఏదైతే ఏరియా హాస్పిటల్ ఉందో అతిపెద్ద ఏరియా హాస్పిటల్, అతిపెద్ద ఏరియాలో మనకు సౌకర్యాలు ఇవ్వాల్సినటువంటి, వసతులు కల్పించాల్సినటువంటి, అదే రకంగా సర్వీస్ ఇవ్వాల్సినటువంటి హాస్పిటల్ ఇది. మరి ఈ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఆర్ఎన్టీ గెస్ట్ హౌస్ దగ్గర అది ఒకటి మన అవసరాలు సరిపోదనే ఆలోచనతో నేను కూడా ఉండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించైనా మన ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వచ్చే రోజుల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం అందరం కూడా ఒకటే ఆలోచనతో ఉండాల. మా నాయకులకు కూడా చెప్తున్నాను, ఈ 100 రోజుల్లో మా కోరికలు తీర్చలేదని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. మీ అందరి కోరికలు తెలుసు, మీ కష్టం తెలుసు, మీ నష్టం తెలుసు, మీ బాధలు తెలుసు. మీ ఆ బాధలు కానీ, మీ భవిష్యత్తు కానీ మా వంతు బాధ్యత, పార్టీ బాధ్యత. ఎక్కడ కూడా మిమ్మల్ని విస్మరించాం. నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని మేము పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తాం. భవిష్యత్తులో వాళ్ళు అన్ని రకాలుగా నిలదొక్కునే విధంగా మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మామూలుగా ఈ ఊర్లో కల్చర్ ఉంది, ప్రభుత్వం వస్తానే ఓ నెలకో 2 నెలలకో మాకు తహసీల్దార్ ఆఫీస్ అప్పచెప్పలేదు, లేదంటే పోలీస్ స్టేషన్ అప్పచెప్పలేదు, లేదంటే మామూలుగా ఈ సీరియస్ సెట్టింగ్ చెప్పేసి మాకు రేషన్ బియ్యం దోలేటువంటి కార్యక్రమం అప్పచెప్పలేదనే ఆలోచన. అవి చిన్న చిన్న ఆలోచనలు. దీనితో ప్రజల్లో మనం పలుకుబడిని కోల్పోతాం. మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ప్రజలకు మాటలు చెప్పినాం, ప్రజలకు మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఊరి బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ ఊరిని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ బాధ్యతను నిర్వహించే క్రమంలోనే మీ అందరి బాధ్యత కూడా నిర్వహించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని రోజుల పాటు ఓర్పుగా మీరు ప్రవర్తించండి, ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకోండి, ప్రజల బాగోగులు చూడండి. ఏదైతే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమం కావచ్చు, ప్రతి అభివృద్ధి కావచ్చు, ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలా, అధికారులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు కొంతమందిని మున్సిపాలిటీలో కూడా చెప్తాను నేను, ఇవన్నీ కూడా ఈ వేదికను వాడుకుంటున్నాం అన్నదా భావించద్దండి, చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది ఉద్యోగులు ఇక్కడ అక్కడ మారుస్తామంటే పార్టీలకు ఉంది కాబట్టి కక్ష సాధింపు చర్య అనుకుంటున్నారు. మేము కక్ష సాధింపు చర్యగా ఏ కార్యక్రమం చేయడం లేదు. నిజంగా మేము కక్ష సాధింపు చేయాలనుకుంటే మీరు ఊర్లో ఉండలేరు. మేము కక్ష సాధింపు చేయం. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం, మీరు రాజకీయాల్లో ఒక నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తరఫున బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉద్యోగస్తుల మీద బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో మీరు ఓటు వేయండి, లేదంటే అంతర్గతంగా మీరు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని ఏ పార్టీకి మద్దతు తెలపాలనేది మీకు ఇచ్చినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ మీరు అవన్నీ వదిలేసి ఒక షెల్టర్ జోన్ గా మున్సిపాలిటీనో లేదంటే ఇంకొక ప్రభుత్వ కార్యాలయాన్నో మీరు వాడుకొని ఏదో ఒక పార్టీ కొమ్ము కాస్తాయి మాత్రం చూస్తూ ఊరుకోము, ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది, మీ మీద మాకు కోపం కాదు, మీ ఆలోచన విధానం మీద కోపం ఉంది. మీ ఆలోచన విధానంలో మార్పు రావాలా. ఎన్నికల సమయంలో మీరు ఏదైనా ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి విధానంలో మీరు ఆలోచన ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక పార్టీకి కొమ్ము కాయండి. మళ్ళీ ఆ పార్టీ గెలిస్తే ఆ పార్టీతో ఉండి, లేదంటే ఆ పార్టీ ఓడిపోతే మళ్ళీ మీకు ఏదైనా అవకాశం ఉంటే పోయి అడుక్కోనో గిడుక్కోనో అధికార పార్టీలకు ఓడి. కానీ ఉద్యోగం చేస్తూ మేము గెలిస్తేనేమో అధికార పార్టీలో అనుభవాలు అన్ని అనుభవించేస్తాం, అన్ని కూడా ఆస్వాదించేస్తాం. లేదు ఓడిపోతే మళ్ళీ మేము వచ్చేసి నేను చేయలే, నేను మీకే చేసిన, నేను మీ పార్టీనే అని చెప్పి తిక్కోడు ఉండలేదు. ఎందుకంటే గతంలో తిక్కోడు ఉండేవాళ్ళు. 5 ఏళ్ళకు ఒకసారి వస్తాన్నారు, 5 ఏళ్ళకు ఒకసారి వెళ్ళిపోతున్నాడు. వాని ముఖం కనుక్కునేసరికి మీకు 5 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి మీకు ఆ వెసులుబాటు ఉంది. ఈసారి మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోవచ్చు, లేదు ఫేస్ రికగ్నిషన్ లేకపోవచ్చు, కానీ
కావాల్సినంత అనుభవం ఉంది. మీ ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, మీ ప్రతి కదలిక మాకు బాగా అవగాహన ఉందని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా మీరు సమాజంలో కూర్చొని టీఎంఎల్ దగ్గర కూర్చొని పక్ష సాధింపు అని చెప్పితే మీరు పిచ్చోళ్ళు అయిపోతారు, పిచ్చినాయలారా. అంతేగాని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రజలు ఈ రోజున పరిపాలనా దక్షత ఉన్నటువంటి నాయకులు కావాలా, పార్టీలు కావాలా, ప్రభుత్వాలు కావాలని చెప్పేసి కోరుతా ఉంటారు. మా నాయకులు కూడా, ప్రతిపక్ష నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు ఆలోచన చేస్తుండేది గుడ్ గవర్నెన్స్, మంచి పరిపాలన వల్ల మా అందరి బాగోగులు ఆలోచన చేసేటువంటి పరిపాలన కావాలా, మంచి ప్రభుత్వాలు కావాలా. ఏదైతే ఈ 100 రోజుల తర్వాత గర్వంగా ఈ వేదిక మీద నుంచి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ చేసుకుని ప్రజల్లోకి దమ్ముగా పోయేటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు కావాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఎక్కడ డబ్బులతోనే రాజకీయాలు జరుగుతాయి, లేదు మతంతో, కులంతో ఏదైనా ఎన్నికలు జరుగుతాయంటే కదిరి ఎన్నికే ఒక ఉదాహరణగా తీసుకోమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మాకు వ్యక్తిగతంగా ఏ కులము, ఏ మతం మీద కోపం ఉండదు. రాజకీయ నాయకుడికి కులాలతో, మతాలతో సంబంధాలు ఉండవు. అంతా మా వాళ్ళే. ఎన్నికలు అయిపోయిన తర్వాత మా జాతి నిజాయితీగా ఉండేటువంటి జాతి. ఎవడైతే అవినీతికి పాల్పడతాడు, ఎవడైతే రాజకీయ ముసుగులో ఆస్తులు దోచుకున్నాడు, ఎవడైతే రాజకీయ ముసుగులో మైన్స్ కొల్లగొట్టాడు, ఎవడైతే అవినీతి ముసుగులో ఉద్యోగస్తులు పెట్టుకొని ప్రభుత్వ భూములు కొల్లగొట్టారు, వీళ్ళు మాకు శత్రువులు. కానీ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మాకేం శత్రువులు కాదని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మా ప్రత్యర్థులే కానీ వాళ్ళు మాకు శత్రువులు కాదనే భావనతోనే మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తాను. మీరు ఎవరైనా తప్పు చేసింటే మాకు భయపడతా ఉంటారు, దొంగతనం చేసింటే భయపడతా ఉంటారు, వేరే వాళ్ళ ఆస్తి ఇంకొకరి పేరుతో ఫోటో పెట్టి ఇంకొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఫోర్జరీ సంతకాలు చేసింటే భయపడతా ఉంటారు. అంతేగాని మాతో భయపడమని చెప్పి మేము కోరడం లేదు. ఎవడైతే తప్పు చేసినోడే భయపడతాడు. తప్పు చేయనోడు ఎవడు కూడా అధికార మార్పిడి అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అధికారం మారుతూనే ఒక అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దౌర్జన్యం చేస్తేనో, లేదంటే డబ్బు సంపాదిస్తేనో అధికారంలో శాశ్వతంగా ఉంటామంటే వాడు మూర్ఖుడు అనేది అర్థం చేసుకోమంటాడు. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లోనే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం, మీ అందరి మంచి కోరేటువంటి ప్రభుత్వం, మీ జీవితాల్లో మంచి తేవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా మీ జీవితంలో ఇప్పటికి చేసినటువంటి మంచి కంటే 1000 రెట్లు ఇంకా ఎక్కువ మంచి చేయాలని ఒక పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతలని ఆశీర్వదించమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ సుపరిపాలన మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో సంక్షేమం కావచ్చు, ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కావచ్చు, రాజధాని కావచ్చు, పోలవరాన్ని కావచ్చు పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుంది. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రజానీకం జీవితంలో మార్పులు తెచ్చేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా కదిరిలో కూడా ఎవరైనా ఆలోచన చేసుకోండి. ఎవరిని మాకు వ్యక్తిగతంగా వైషమ్యాలు కానీ, శత్రుత్వాలు కానీ పెట్టుకొని రాజకీయాలు చెయ్యం. అవినీతి పరులను మాత్రం వదలం, తప్పు చేసిన వదలం. ఉద్యోగస్తులకు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం, మీరు మంచి చేయండి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి వచ్చేటువంటి వాళ్ళకి ఒక నయా పైసా ఆశించకుండా వాళ్ళకు మంచి చేసి పంపండి. కానీ చెడ్డ చేయొద్దండి, పీడించొద్దండి. పీడిస్తే మాత్రం మేము తాకత ఇస్తామని చెప్పేసి వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. మీ కష్టం వస్తే మేము అండగా నిలబడతాం. కానీ అవినీతికి పాల్పడితే మాత్రం మేము ఓర్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రజల్లో ఆలోచన అదే ఉంది. అవినీతి లేనటువంటి సమాజం కావాలనే ఆలోచనతో ఉంది, అశాంతి లేనటువంటి సమాజం కావాలనే ఆలోచనతో ఉంది, సుపరిపాలన కావాలనేటువంటి ఆలోచనతో సమాజం ఉంది. కాబట్టి మా ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వంగా మీ అందరి మనసుల్లో ఉందని చెప్పేసి బలంగా నమ్ముతూ, ఇంకా మంచి పేరు తెచ్చుకునేటువంటి దిశగానే భవిష్యత్తులో కూడా మా ఆలోచనలు కానీ, అడుగులు కానీ ఉంటాయని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాము. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు. కూర్చోండి.